హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవిరెల్లు. అసలు ఈ ఛానల్ ఏంటి? అసలు తను మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటుంది? చూద్దాం. మీరు ఆల్రెడీ నా ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే కానీ నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ఫేస్ వీడియోస్ చేసినవి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా నేనే కనబడి చేసిన వీడియోస్ ఉన్నాయి. ఓవరాల్గా నా షార్ట్స్ ఇప్పటి వరకు అప్లోడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఒక రైటింగ్స్ పేజ్ అనమాట. పోయట్రీ రాయడం, మనసులో ఏమనిపిస్తే అది చెప్పేయడం అనమాట. లిటరలీ రాయడం అనొచ్చో లేదో నాకు తెలీదు, బట్ నేనైతే అలాగే ఫీల్ అవుతున్నా. నాకు ఒక స్కిల్ ఉంది, అది కూడా ఒక రైటింగ్ స్కిల్ ఉంది అని ఫీల్ అవుతున్నా. అండ్ ఇది నేను ఎప్పటి నుండి స్టార్ట్ చేశాను అంటే 2020 కరోనా టైం నుండి స్టార్ట్ చేశాను. యూజువల్గా కరోనా టైంకి నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఫ్రీ టైం ఉంది, హాలిడేస్ ఇచ్చారు, లాక్డౌన్, ఇంట్లో ఉండి అందరూ చూసినట్టే నేను అన్ని పనులు చేసేదాన్ని, టీవీ చూసేదాన్ని. ఓకే, బట్ బియాండ్ దట్ ఇంకేమైనా చెయ్యొచ్చా అనుకున్నప్పుడు మా మమ్మీ నాకు ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రతిలిపి అని చెప్పి. ఆ యాప్లో నేను ఫస్ట్ టైం నాకు మనసులో అనిపించింది నేను రాసి. యాక్చువల్లీ మా మదర్ చాలా బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారనమాట. నోవెల్స్ అంతా ఎక్కువ చదువుతూ ఉంటారు, మ్యాగజైన్స్ ఎక్కువ చదువుతారు. ఏ బుక్ కనపడితే ఆ బుక్ చదివేస్తారనమాట. నా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు నేను ఒకసారి అమ్మని అడిగా, అమ్మ నువ్వు ఇంత ఇలా చదువుతావు కదా, నీకు ఏమీ బోర్ కొట్టదా అని అడిగా. మా మమ్మీ నాకు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా బ్రో? నువ్వు ఒక్కసారి చదవడం స్టార్ట్ చేసావంటే నువ్వు ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతావు అని చెప్పారు. నేను తర్వాత ఏంటి అమ్మ ఇలా చెప్తుంది, నిజమేనా అని చదివా. యాక్చువల్లీ ఫస్ట్ టైం నాకేమంత అనిపించలేదు. మేబీ నేను సరైన బుక్ని ఫైండ్ చేసి ఉండను చదవడానికి, అందుకే బోరింగ్గా అనిపించింది. స్లోలీ మా మమ్మీ నాకు రిఫర్ చేసేది, ఈ బుక్ చదువు, ఈ స్టోరీ చదువు, ఈ మ్యాగజైన్ చదువు, లేకపోతే ఈ నోవెల్ చదువు అని చెప్పి. అలా చదువుతూ ఉన్నప్పుడు నాకు సమ్వేర్ ఒక పాయింట్ నేను ఏమయ్యాను అంటే ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఒక స్టోరీ చదివేటప్పుడు అందులో క్యారెక్టర్స్ అన్నీ ఇమాజిన్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా నేను కాలేజ్ అంతా స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు అప్పుడు 2020లో నేను రాయడం స్టార్ట్ చేశాను. ఒక చిన్న స్టోరీ ఒక యాప్లో రాసి దానికి ఒక 1 మినిట్ ఏమో స్టోరీ చదవడానికి ఉంటుంది. నాకు లిటరలీ ఇప్పుడు నవ్వు వస్తుంది అనమాట. ఆ స్టోరీ రాసిన తర్వాత అందులో కామెంట్స్ రావడం, లైక్స్ రావడం, అవన్నీ నేను చూసి అబ్బా నా స్టోరీ ఒకళ్ళు ఇష్టపడ్డారు అని చెప్పి చాలా ఎగ్జైట్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఏంటి అంటే ఏది ఒక పని ఒక్కటే స్ట్రైట్ ఫార్వర్డ్గా కుదురుగా చెయ్యను. జాబ్ ఒక్కటే పర్ఫెక్ట్గా చేస్తా. అండ్ రిమైనింగ్ అన్నీ ఎలా ఉంటాయంటే కొంతసేపు డాన్స్ చేయాలనుకుంటా, కొంతసేపు పాడాలనుకుంటా, కొంతసేపు డ్రాయింగ్ వేయాలనుకుంటా, కొంతసేపు పెయింటింగ్ చేయాలనుకుంటా, ఇంకొంచెం సేపు ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయాలనుకుంటా, అండ్ ఇంకొంచెం సేపు ఇంకేదైనా ఇంకో యాక్టివిటీ. ఇవన్నీ చేయాలనుకుంటానా అంటే అక్కడి వరకు ఆగిపోను, ఖచ్చితంగా చేస్తా. అన్ని విషయాల గురించి తెలుసుకుంటా. ఐ డోంట్ నో, నాకు అది చాలా నచ్చుద్ది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కంటెంట్ దగ్గరికి వస్తే నేను అలా చాలా చాలా రాసా అనమాట. ఒక 1 మినిట్ స్టోరీ దగ్గర నుండి ఒక 8 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ అంత లెంత్ వచ్చే స్టోరీస్ వరకు రాసా. ఆ 15 మినిట్స్ కాస్త ఏమవుతుంది, లెంత్ అంతా ఎక్కువైపోతుంది అని ఎపిసోడ్స్ రాసే వరకు వెళ్ళా. ఆ ఎపిసోడ్స్ కాస్త ఏమైంది, ఒకే స్టోరీ సీజన్ 1 సీజన్ 2 రాయడం వరకు అదే యాప్లో కంటిన్యూ చేశా. బట్ సడన్లీ వన్ ఫైన్ డే నాకు అనిపించింది, నేను ఇంత రాస్తున్నా కదా, నాకు ఎందుకని ఒక ఇన్స్టా పేజ్ ఉండకూడదు, అందులో నేను ఎందుకని రాసేవి పోయట్రీలా పెట్టకూడదు అని చెప్పి అనిపించింది. మీన్వైల్ నేను స్టోరీస్తో పాటు పోయట్రీ కూడా చాలా బాగా రాస్తాను అనమాట. మీరు నా పేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఇన్స్టా స్టార్ట్ చేశాను, పోస్ట్ చేస్తున్నా. మనకు అప్పటికి ఇంకా యూట్యూబ్ గురించి అసలు ఏం తెలీదు. ఓన్లీ ఇన్స్టాలోనే ఒక ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటే రాయొచ్చు, అది పర్సనల్ అకౌంట్లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది, అది మెయింటైన్ చేయడం డిఫరెంట్ అని ఏవో చిన్న చిన్న విషయాలు తెలుసుకున్నా. యూట్యూబ్ అప్పట్లో మనకి ఏంటి అంటే, ఇప్పుడు మన చిన్నప్పుడు మనం ఎలా అనుకుంటాం, టీవీలో ఓన్లీ యాక్టర్స్, స్టార్స్ మాత్రమే కనిపిస్తారు, అలా అవ్వాలంటే మనకి చాలా టైం పడుతుంది, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, ఇక్కడ నుండి చేయలేము అనే ఒక థాట్ ఉంటుంది.
సో ఇన్ ద సేమ్ వ్యూ యూట్యూబ్లో కూడా నేను అంతే అనుకున్నా. యూట్యూబ్లో కూడా వీడియోస్ అంతా వాళ్ళు అప్లోడ్ చేస్తేనే వస్తాయి, మనం ఎవరం యాక్ట్ చేయము, మనకి తెలీదు, నార్మల్ పీపుల్ ఇవి చెయ్యరు అనే లైన్లో ఉండేదాన్ని అనమాట. సో ఇన్స్టాలో చేసేదాన్ని, జాబ్ చేసేదాన్ని. సో అలా ఓకే, మరీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనలేను, ఏదో ఒక 200 ఫాలోవర్స్తో ఉండే అంత చిన్న అకౌంట్ అనమాట, క్రియేటర్ అకౌంట్. సో 2020 నుండి 2025 వరకు కూడా నేను అలానే ఇన్స్టాలో పెద్దగా లైక్ జాబ్, ఒక నార్మల్ అమ్మాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మమ్మీ చెప్పింది వినాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, ఎల్డర్ వన్ నేనే. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ అనమాట. నాకు కంటిన్యూస్గా యూట్యూబ్ మీద స్కోప్ రాలేదు, దొరకలేదు కూడా. ఇది గ్రో చేయాలి, ఈవెన్ ఇన్స్టా అయినా అంతే, ఇది గ్రో చేయాలి, దీంట్లో మనం బాగా ఎదగాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి నాకు అనిపించేది, రాసేదాన్ని. బట్ అది కన్సిస్టెన్సీ తక్కువ ఉండేది, చాలా అంటే చాలా తక్కువ ఉండేది. మేబీ దానివల్ల ఏమో నా అకౌంట్ ఇంకా అక్కడే ఆగిపోయింది. అండ్ లాస్ట్ ఇయర్ యూట్యూబ్ స్టార్ట్ చేసా, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాను. యూట్యూబ్లో కూడా మనలాంటి వాళ్ళే చేస్తారు అని తెలిసిన తర్వాత ఐ ఫెల్ట్ ఓకే, వీ హ్యావ్ టు డూ దిస్ అని అనుకున్నాను అనమాట. అలా అనుకున్నప్పుడు స్టార్ట్ చేసా. సేమ్ ఇన్స్టాలో ఏదైతే కంటెంట్ రాస్తున్నానో అదే ఇక్కడ కూడా రాస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. బట్ నాకు యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి అంటే అప్పట్లో ఏం తెలుసు అంటే, స్టిల్ ఐ కెన్ రిమెంబర్ దట్ ఆల్ లిటిల్ థింగ్స్ అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఒక ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత, ఒక ఛానల్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి, తర్వాత గ్యాలరీ చూపిస్తుంది. అందులో నుంచి ఆల్రెడీ మనం వీడియో చేసి పెట్టుకుంటాం కాబట్టి అదే అక్కడ ఆడియో యాడ్ చేసి పెట్టేసుకోవాలి, అంతే. ఓన్లీ దాట్ ఐ నో. అప్పుడు కూడా అంతే, కన్సిస్టెన్సీ అంతగా ఉండేది కాదు. నాకు తెలిసి 2024లో అనుకుంటా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా పెద్దగా ఏమీ ఇన్స్టా లాగానే కన్సిస్టెన్సీ లేదు. షార్ట్స్ చేసేదాన్ని, పెట్టేదాన్ని, బట్ ఎవరు చూసేవారు కాదు. నేనే 10 సార్లు ఓపెన్ చేసుకుని, నేనే 10 సార్లు స్క్రోల్ చేసుకునేదాన్ని. ఎందుకో తెలీదు బ్రో, నాకు ఇప్పటికీ కూడా ఒక థాట్ ఉందన్నమాట అలాగా. ఏమంటే జనరల్గా యూట్యూబ్లో చాలా అంటే చాలా చూస్తాం మనం, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. మంచి పేజెస్ ఉంటాయి, చాలా మంచి పేజెస్ ఉంటాయి, అవి మంచి కంటెంట్ ఇస్తారు. అది ఎలా అయినా సరే, ఒక ఫుడ్ అవ్వనివ్వండి, లేదా ట్రావెల్ అవ్వనివ్వండి, క్లాతింగ్ అవ్వనివ్వండి, ఎంటర్టైన్మెంట్ అవ్వనివ్వండి, ఇలా చాలా యాసెప్ట్స్లో కొంతమంది చాలా మంచిగా చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించదు కానీ ఒక టైప్ ఆఫ్ ఛానల్స్ అండ్ పేజెస్ ఉంటాయి అన్నమాట. అవి ఎలా అంటే, అసలు యూట్యూబ్ ఎందుకు వచ్చారు యూట్యూబ్లోకి, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఇన్స్టా అంటే ఏంటి, వీళ్ళు చేసేదేనా కరెక్ట్ అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. హైలైట్ ఏంటో తెలుసా బ్రో, ఏదైతే స్క్రాప్ కంటెంట్ వాళ్ళు చేస్తున్నారో చెప్పాలంటే దానికే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది, దానికే ఎక్కువ ఫాలోవర్స్ ఉంది. అలాంటి ఛానల్స్కి ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎందుకని ఒక మంచి కంటెంట్ రాసే వాళ్ళకి ఉండట్లేదు, ఎందుకని ఒక మంచి కంటెంట్ చేసే వాళ్ళకి ఆ వ్యూవర్షిప్ రావట్లేదు అనేది ఇట్స్ జస్ట్ హిట్టింగ్ మీ. అసలు చాలా అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. సెకండ్ వన్, నేను ఇప్పుడు జనరల్గా చాలా అంటే చాలా పేజెస్ ఉంటాయి అని చెప్పాను. క్లిక్ అవ్వని పేజెస్లో కంటెంట్ రైటింగ్ ఒకటి అనమాట. ఇప్పుడు మనకు ఏదన్నా ఒక వీడియో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నామంటే, వాళ్ళు డైరెక్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కనిపిస్తారు. బట్ ఇక్కడ రైటింగ్కి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా, రాయడానికి అలవాటు పడ్డ ఎవ్వరు కూడా స్ట్రైట్గా ఫేస్ చూపించాలి అనుకోరు. వాళ్ళ రైటింగ్స్ ఫస్ట్ హైలైట్ అవ్వాలి, వాళ్ళు మాట్లాడాలి అనుకున్న మాటలు నలుగురిలోకి వెళ్ళాలి, ఆ తర్వాత దానివల్ల నాకు రికగ్నైజేషన్ రావాలి అని ఆలోచిస్తారు. మేబీ అందుకేనేమో మా మాటలే ఇంకా వెళ్ళట్లేదు సరిగ్గా అనిపిస్తుంది. నొక్కి చెప్పాను అనుకుంటున్నారా, నిజమే. అందుకే నేను కూడా మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఫేస్ రీల్స్ చేశాను,
బట్ నాకేంటో అది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అనిపించింది. ఎందుకంటే ఆ రీల్ చేయడం కోసం మళ్ళీ రెడీ అయ్యి నీట్గా ఆ అటైర్ అంతా చెక్ చేసుకుని, వీడియో ప్రాపర్గా చూసుకొని, కెమెరా సెట్ చేసి, వీడియో చూసి, లైట్ చెక్ చేసుకుని, నాకు అదంతా వద్దు అనిపించింది బ్రో ఎందుకో. బికాజ్ నాకు అది సెట్ అవ్వదేమో అండ్ ప్రజెంట్గా అయితే నచ్చట్లా కూడా. ఇప్పుడు నేను బాగా రాసి ఆ తర్వాత నేను అందరికీ తెలిసిన తర్వాత అలా రెడీ అయ్యి మాట్లాడాను అంటే ఐఎమ్ హ్యాపీ, ఓకే. బట్ నో, ఇప్పుడు నాకు కనబడాలని లేదు నా మాటలు. నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో, ఏదైతే అందరికీ చెప్పాలనుకుంటున్నానో, ఒక లైఫ్లో ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఇలా రాయడం వచ్చినప్పుడు ఫేస్ కనబడట్లేదు, ఫేస్ చూపిస్తే వ్యూస్ వస్తాయా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అని అందరిలా మనం కూడా ఎందుకు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకే ఐ టుక్ ఏ డెసిషన్. ఏం అనిపించినా, ఏం రాసినా సరే షార్ట్స్తో పాటుగా లాంగ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పటి వరకు షార్ట్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే చాలా కొద్దిమంది మాత్రమే సపోర్ట్ చేస్తారు. నచ్చితే లైక్ కొట్టే వాళ్ళే ఉంటారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తరోగా ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎ లాంగ్ వీడియో నేను అడుగుతున్నా, హైలైట్ కంటెంట్ ఇస్తా బ్రో, కన్విన్స్ అవుతారు, ట్రస్ట్ మీ, డెఫినెట్లీ కన్విన్స్ అవుతారు. అందుకే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని. పల్లవి రెల్లు. ఇంట్రడక్షన్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డైలీ మాట్లాడుకొని ఫుల్ టు బిందాస్ ఉందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.